నమస్తే, నేను లక్ష్మణ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ జైల్లో ఉంటే ఆయన ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే నిన్న జగన్ టూర్ మొత్తం బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవడానికి స్ట్రాటజీ ప్రకారం 3 days బ్యాకే బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక స్కెచ్ అయితే రెడీ అయింది. లోకల్ ఎలక్షన్లో దౌర్జన్యాలు చేస్తుంది ఎన్డీఏ కూటమి. వైస్ చైర్మన్ ఎన్నికలు కానీ లోకల్ ఎలక్షన్లో కానీ వైసీపీ గతంలో చేసిన దాన్ని మరచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న, మేము అడుగుతున్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్పు. ఎక్కడో వద్దు, రాష్ట్రం మొత్తం వద్దు. ఫిబ్రవరి 13 అంటే ఫిబ్రవరి నెలలో 2021లో జరిగిన లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగాయో దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న, రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఎన్డీఏ కూటమిని చూసి వైసీపీ కౌన్సిలర్లు అయితే ఎవరైతే ఉన్నారో, లోకల్లో కార్పొరేషన్ లెవెల్ ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళు మద్దతు తెలిపి వాళ్ళు పార్టీ మారుతున్నారు. స్వచ్ఛంగా, ఒత్తిడి లేదు, కిడ్నాప్ లేదు, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. మీరు గతాన్ని మర్చి మాట్లాడుతున్నారు. 2021లో జరిగిన లోకల్ ఎలక్షన్లో పల్నాడు ప్రాంతంలోని మాచెల నియోజకవర్గంలో 77 పంచాయతీలకి 74 పంచాయతీలు మీరు ఏకగ్రీవం చేశారు. దానికి ఆద్యుడు మాజీ ఎమ్మెల్యే పిండేల రామకృష్ణారెడ్డి. 74 నియోజకవర్గంలో 74 పంచాయతీలని ఏకగ్రీవం చేసి హైలైట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకున్నారు. ఆ క్రమంలో మిగిలిన 3 పంచాయతీలు ఏదైతే ఉందో, పాల్వాయి, ధర్మవరం, తుమ్మూరుకోట పంచాయతీల్లో పాల్వాయిలో చేసిన దారుణాలు, అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. పాల్వాయి గ్రామ సర్పంచ్గా మందలపు హనీరెడ్డి గారి వాళ్ళ అమ్మగారు నిలబడితే వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులు గురి చేశాయి. అది మర్చిపోయారా పిండెల రామకృష్ణారెడ్డి గారు? ఇది చూడండి ఆ వీడియో. ఒక్కసారి ఆ వీడియోని చూస్తే ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది సర్పంచ్ గారు వాళ్ళ మామయ్య గారైన పాశం రామ్కోర్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నించిన తీరు. ఎందుకండి ఆయన ఏం పాపం చేశారండి? వైసీపీని కాదని, లోకల్ ఎమ్మెల్యే పిండెల రామకృష్ణారెడ్డి గారిని కాదని సర్పంచ్గా నిలబడ్డారు. సర్పంచ్గా నిలబడ్డ పాపానికి ఈ విధంగా వ్యక్తుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. మీరు చెప్తే ఏకగ్రీవాలను వ్యతిరేకించి నామినేషన్ వేస్తే ఈ విధంగా దాడులు. సిగ్గుసారం ఉందండి. లోకల్ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ నీ కావు. మీరు చేసిన దారుణాలు, దౌర్జన్యాలు అన్నీ నీ కావు. ఇవన్నీ పెట్టుకొని దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు మీరు చేస్తున్న కామెంట్స్, మీరు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. వల్లభనేని వంశీ ములాఖత్ టూర్ అనేది అట్ర ఫ్లాప్ అయింది. ట్రోల్స్ రాజాలాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మిగిలారు అన్నది ఈ వీడియో సారాంశం. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలకు, అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేయండి.